కోతల గురించి తెలిసిందేగా. ఓ పట్టానవి కుదురుగా ఉండవు. ఒకప్పుడు అడవుల్లో నివసించే కోతులు అడవులు తగ్గిపోవడంతో మానవ ఆవాసాల్లోనే మకాం పెట్టేశాయి. ఇక వాటి అల్లరి భరించడం అంత సులభం కాదు. అంతేగాక అవి అప్పుడప్పుడు దొంగల్లా కూడా మారుతున్నాయి. మెల్లిగా వచ్చి మనకు సంబంధించిన వస్తువులను కూడా దొంగిలిస్తూ ముప్పు తిప్పలు పెడుతున్నాయి. తాజాగా అలాంటి దొంగతనానికి పాల్పడింది ఓ వానరం. అది ఇలాంటి దొంగతనం కాదుండోయ్. దాదాపు 20 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్న పర్సును కాజేసింది. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం బృందావన్లో ఈ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ప్రఖ్యాత ఠాకూర్ బాంకే బిహారీ ఆలయ సమీపంలో ఓ భక్తురాలి వద్ద నుంచి కోతి పర్సును లాక్కెళ్లింది. ఆ పర్సులో సుమారు 20 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని బాధితులు తెలిపారు. ఈ ఘటనతో బాధితులు, అక్కడున్న ఇతర యాత్రికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కోతిని పట్టుకోవడానికి స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సహాయంతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. కొన్ని గంటల వెతుకులాట తర్వాత సమీపంలోని ఓ పొదలో పర్సును గుర్తించారు. అదృష్టవశాత్తు పర్సులోని ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయి. పోలీసులు వాటిని అభిషేక్ అగర్వాల్ కుటుంబానికి అప్పగించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. బృందావన్ ప్రాంతంలో కోతులు ఇలా యాత్రికుల వస్తువులను లాక్కెళ్లడం ఇదే మొదటిసారి కాదట. జనవరిలో శ్రీ రంగనాథ్జీ మందిరం వద్ద ఓ సందర్శకుడి ఐఫోన్ను కూడా ఓ కోతి ఎత్తుకెళ్లిందట.